బ్రేకింగ్ న్యూస్. బెంగళూరులో సాయంత్రం కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉరుములు, మెరుపుల వడగళ్లతో కూడిన వానకు శివాజీనగర్లోని ప్రభుత్వ బౌరింగ్ ఆసుపత్రి ప్రహారీ గోడ కూలిపోవడంతో 7 దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద వార్త తెలియగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో 7 మరణించినట్లుగా ఆయన కార్యాలయం ధృవీకరించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 11 మందిని రక్షించి అదే ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 3 చిన్నారులు, 2 మహిళలు ఉన్నారు. ఇటు బాధితులంతా ఆసుపత్రి సమీపంలో ఉండే వీధి వ్యాపారులని ప్రాథమికంగా తెలుస్తోంది. వేసవి సెలవులు కావడంతో చిన్నారులు తమ తల్లిదండ్రులతో పాటు అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం గంటకు పైగా కురిసిన కుండపోత వర్షానికి నగరం అతలాకుతలమైంది. బనశంకరి మెట్రో స్టేషన్లోకి వర్షపు నీరు చేరి టికెట్ కౌంటర్ ఏరియా జలమయమైంది. నగర వ్యాప్తంగా సుమారు 50 చెట్లు నేలకూరడంతో పలుచోట్ల వాహనాలు దెబ్బతిన్నాయి. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.